ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం. 1 Kings chapter 4 and verse 29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపసఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. And God gave Solomon wisdom and understanding exceeding much, and the largeness of heart, even as the sand that is on the seashore. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. పిల్లరా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మోకరించి వాక్యం ధ్యానించినట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తారండి. ఇక్కడ చూసినట్లయితే సొలొమోనుకి దేవుడిచ్చింది జ్ఞానము, బుద్ధి, వర్ణింపసఖ్యము కాని వివేచన గల మనస్సు. తద్వారా సొలొమోను యొక్క జీవితంలో చూస్తే ఎంతో నెమ్మది కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, దేవుని జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు మనకు కలిగేది ఏమిటంటే సమాధానము. బైబిల్లో చక్కని మాట సొలొమోను అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలమైన వాక్యం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క భయం మనం కలిగి ఉంటామో పిల్లరా, సమాధానం మనం కలిగి ఉంటాం. మన చుట్టూ ఉన్న వారితో సమాధానం ఉంటాం, మన కుటుంబంలో సమాధానం ఉంటుంది, సమృద్ధి అనేటువంటి జీవముతో మనం జీవిస్తాం. సొలొమోను యొక్క జీవితంలో పిల్లరా, ఎప్పుడైతే దేవుని యొక్క భయము జ్ఞానము తను కలిగి ఉన్నాడో ఎలాంటి సమాధానము తన చుట్టూన్న దేశాలతో ఉంది, తన యొక్క దేశంలో ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించినారని వాక్యం చెప్తుంది. అబ్బా, ఎలాంటి గొప్ప జ్ఞానం అండది. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి జ్ఞానముతో మనల్ని, మన కుటుంబాలని దేవుడు సమృద్ధిగా నింపునుగాక. అలాంటి ఆత్మ ద్వారా మనం నడిపించబడితే ఎలాంటి గొప్ప ఆశీర్వాదం మనం చూస్తామండి. కాబట్టి పాపము నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి మనం దూరంగా ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క భయభక్తులు. కాబట్టి ఈ భయము కలిగి గొప్ప నిరీక్షణతో మనం జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీరు లోకంలోకి వచ్చింది, మీ యొక్క విలువైనటువంటి ప్రేమను ఆ కలవరిలో చూపెట్టింది నాయన. నన్ను, మమ్మల్ని కొని మీ పిల్లలుగా చేసుకోవడానికి. ఎప్పుడైతే మీ పిల్లలుగా మేము ఉంటామో, దేవుని భయం మేము కలిగి ఉంటామో, ఎలాంటి గొప్ప సమాధానం మేము కలిగి ఉంటాం. సొలొమోను యొక్క జీవితంలో చూస్తే ప్రభువా, మీ జ్ఞానము, మీ వివేచన, బుద్ధి కలిగి ఉన్నప్పుడు ప్రభువా, తన జీవితంలో గొప్ప సమాధానం ఉంది, తన దేశంలో సమాధానం ఉంది ప్రభువా. ఈ సమాధానమే మాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అంతకంటే ముఖ్యంగా ప్రభువా, మీతో నడిచే కృపనిస్తుంది. అలాంటి కృపను ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరికి దయచేయండి. నిజమే, ఈ లోకంలో ఆశీర్వాదములు అంటాం ప్రభువా, నిజమైనటువంటి ఆశీర్వాదము మేము సమాధానం కలిగి ఉండడం, అనేక మందికి ఈ సమాధానకరముగా ఉండడం. బైబిల్లో చక్కని మాట ఉంది, సమాధానపరచువారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. ఇలాంటి ధన్యత నాకు, మాకు, మా ప్రతి ఒక్కరికి దయచేయమని ఉదయకాల సమయంలో మా ప్రియ యొక్క కుటుంబాలను మీరు దర్శించండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. వారు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నుండి వారిని విడిపించి సమాధానము, నెమ్మది దయచేయమని, మా కుటుంబాలని మీ కృపలో భద్రపరచని నాయన సహాయం చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి సొలొమోను యొక్క ఆత్మ, అజ్ఞానం మాకు దయచేసి ప్రభువా మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.